సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 15న జరిగే ఐక్య క్రిస్మస్ వేడుకల పోస్టర్ను నిర్వాహకులు విడుదల చేశారు. కోనేరు సెంటర్లో క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించే ఐక్య క్రిస్మస్ వేడుకల పోస్టర్ను హైనీ చర్చిలో నిర్వాహకులు ఆవిష్కరించారు. కేవలం విశ్వాసులేగాక అందరినీ ఈ వేడుకలలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలను బహిరంగంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని, కులమతాలకు అతీతంగా అందరూ ఈ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ పాల్, మేకా విజయరాజు, నాగిశెట్టి డానియల్, జక్రయ్య, సంతోష్, ఎలియా తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యాన్ని అవలంబిస్తూ ఈ ప్రత్యేకమైన సంవత్సరాంత నెలల్లో చక్కని భక్తి కార్యక్రమాలు జరిగించడం మనం చూస్తున్నాం. మరలా ఈ సంవత్సరం మనందరికీ తెలుసు, డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రీ క్రిస్మస్ జరిగించాలని అందరూ క్రైస్తవ సమాజ పెద్దలు నిర్ణయించడం జరిగింది. సో ఈ క్రిస్మస్ కార్యక్రమం ఐక్య క్రిస్మస్ వేడుక మీరు చూడొచ్చు. ఐక్య క్రిస్మస్ వేడుక దీనికి మనము డిసెంబర్ 15వ తారీఖు అనగా వచ్చే ఆదివారం సాయంత్రం 4:30-5 గంటల నుండి జిల్లా కోర్ట్ సెంటర్ ఆంధ్రే మహాదేవాలయం దగ్గర నుండి గొప్ప ర్యాలీగా బయలుదేరి అక్కడి నుండి కోనేరు సెంటర్కి వెళ్ళి కోనేరు సెంటర్లో ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేడుకను మనం కలిగి ఉంటాం. ఈ వేడుకకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మచిలీపట్నంలో ప్రత్యేకత ఏంటి అంటే, ఏ పండుగ వచ్చినా అన్ని మతాల వారు కలిసి విష్ చేసుకోవటం, ఒకరికొకరు కలిసి ఉండటం అనేది మచిలీపట్నంలో ప్రత్యేకత. టౌన్ క్రిస్మస్ ఎప్పుడు అని వేరే మతాల వాళ్ళు కూడా ఎప్పుడండి అని అడగటం మేము మచిలీపట్నంలో చూస్తున్నాం. మరి అందరూ కలిసి అన్ని పండుగలు, అన్ని మతాల పండుగలు కూడా ఒకరికొకరు కలిసి చేసుకోవటం అనేది మచిలీపట్నంలో మేము చూస్తున్నాం. కనుక ఈ నెల 15వ తారీఖు ఆదివారం రాత్రి జరగబోయే ఈ క్రిస్మస్ మహోత్సవానికి అందరూ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. బందరు నియోజకవర్గాల దైవ సేవకుల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు ఆదివారం సాయంత్రం కోనేరు సెంటర్లో జరగబోయేటువంటి క్రిస్మస్కు ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దైవ సేవకులను, విశ్వాసులను, అదేవిధముగా నాయకులను, అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అన్ని మతాల వారిని ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఐక్య క్రిస్మస్ వేడుకకు ఆహ్వానిస్తున్నాం. అందరూ కదిలిరండి, తరలిరండి, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును ఆరాధిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పెడన బుద్ధాలపాలెం వెళ్లే రోడ్డు మార్గం అధ్వాన్నంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని తోటమూల సూజీ కంపెనీ పక్క వద్ద నుండి బుద్ధాలపాలెం వెళ్లే రహదారి పెద్ద పెద్ద గుంటలు పడడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డుకి ఇరుపక్కలే కాక రోడ్డు మధ్యలో కూడా పెద్ద పెద్ద గుంటలు ఏర్పడడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. శీతాకాలం పొగమంచు కప్పివేయడంతో మార్గాన వెళ్లాలి అంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి ఈ రహదారికి మోక్షం కలిగించాలని వాహనదారులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన హుండీల ఆదాయం 96 రోజులకు గాను 96 లక్షలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీల ఆదాయం 96 రోజులకు గాను 96 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. దేవాదాయ శాఖ జిల్లా పర్యవేక్షకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు పర్యవేక్షణలో ఆలయంలోని 20 హుండీలను బుధవారం తెరిచి లెక్కించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన హుండీల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 96 రోజులకు గాను 96,77,636 రూపాయల నగదు, 33 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 1 కేజీ 560 గ్రాముల వెండి, 37 అమెరికన్ డాలర్లు హుండీల లెక్కింపులో వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. కార్తీక మాసం, నాగుల చవితి పర్వదినం, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తడంతో దేవస్థాన ఆదాయం పెరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీలు ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. డిపార్ట్మెంటు
నుంచి వచ్చినట్టు పర్యవేక్షణ అధికారి సమక్షంలో, అలాగే పోలీసు ఇతర భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది. ఈరోజు జరిగిన లెక్కింపులో గత 96 రోజులకు సంబంధించి 96,77,636 రూపాయలు 96,77,630 వచ్చినట్లు తెలియజేస్తున్నాం. అలాగే గోల్డ్ వచ్చి 33 గ్రాములు 300 మిల్లీగ్రాములు, సిల్వర్ వచ్చి 1 కేజీ 560 గ్రాములు రావడం జరిగింది. సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్లోని గన్ పౌండరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. ఇటీవలి కాలంలో మచిలీపట్నంకు చెందిన యువత క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలు అవార్డులు కైవసం చేసుకుని జన్మనిచ్చిన ఊరికి రాష్ట్ర, దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలలో మచిలీపట్నంకు చెందిన కొల్లా హర్షిత్ సాయి స్వర్ణ పతకం సాధించాడు. 66 కేజీల జూనియర్ విభాగంలో స్వర్ణం మరియు రజత పతకం కైవసం చేసుకున్నాడు. 150 కేజీలు మరియు 140 కేజీలు ఎత్తి స్వర్ణం మరియు రజత పతకం కైవసం చేసుకున్నాడు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో హర్షిత్ సాయి మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. పెడన దాదాగుంట శ్మశాన వాటికలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను చేపట్టారు. పెడన దాదాగుంట శ్మశాన వాటికలో ప్రత్యేక శానిటేషన్ పనులు చేపట్టారు. పట్టణంలోని దాదాగుంట శ్మశాన వాటికలో పొలిమేర నైవేద్యాలు శుక్రవారం రాత్రి సమర్పించనున్నందున ఆ ప్రాంతంలో ప్రత్యేక శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను కౌన్సిలర్ కటకం ప్రసాద్, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త తోట పైడేశ్వరరావు పర్యవేక్షించారు. ముత్యాలమ్మ ఘటం పైడమ్మవారి జాతరలో ఒక భాగమైన నడివీధి కార్యక్రమం రేపు 13/12/2024 శుక్రవారం రాత్రి 12:40 ఈ పొలిమేర నైవేద్యం దాదాగుంట హిందూ శ్మశాన వాటికలో కార్యక్రమం జరుగుద్ది. ఆ కార్యక్రమం నిమిత్తం నేను మున్సిపల్ చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కలవగా ఈరోజు పొక్లీని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్నంతా దారిని పరిశుభ్రం చేయుటకు ప్రతినిత్యంతో చైర్మన్ గారు, కమిషనర్ గారు ఫుల్ సహాయ సహకారాలు అందించినారు. 5 ఏళ్లు ఆసుపత్రి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 5 ఏళ్లు ఆసుపత్రిని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డ ఏరియా ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి కమిటీ సభ్యులు కొల్లూరి వెంకటేశ్వరరావు, తుంగల వెంకటగిరి, బొత్సు కృష్ణకుమారి సందర్శించారు. రోగులతో మాట్లాడి వారి సౌకర్యాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కనీసం కిటికీలు కూడా బాగుచేయలేదన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఆసుపత్రిని సందర్శించి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించి సౌకర్యాల కల్పనకు, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రోగులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల దృష్టికి ప్రతిపాదనలు తీసుకువెళ్లి కృషి చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో రోగులకు చక్కని ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. తమ పరిశీలనలో ఏనాడు ఆహార ఏర్పాట్లపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సురేంద్రనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా బిల్డింగ్ కట్టినప్పటి నుండి 15 సంవత్సరాలుగా సరైన రిపేర్లు జరగకపోవటం వలన ఆ కిటికీలు బ్లాక్ అయ్యి ఉండి తీసివేసేటప్పుడు కొంచెం గ్యాప్లు ఉండి దోమలు రావటం జరుగుతుందండి. దీనికోసం పై అధికారులకు మేము విన్నవించడం జరిగింది. దానికి ఒక ఎస్టిమేషన్ కూడా వేశారు. ఈ తొందరలో వాటికి మొత్తం కిటికీలన్నీ రీప్లేస్ చేసి దోమల మెష్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి పైనుండి మాకు వివరాలు తెలిసింది. అలాగే భోజనానికి సంబంధించి బాగుండలేదు అని చెప్పి మీడియాలో ప్రచురించారు. కానీ అది వాస్తవం కాదు. మనకు హాస్పిటల్లో ప్రతి పూట ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పేషెంట్లకు శుభ్రమైన భోజనం ఇవ్వటం జరుగుతుందండి. అలాగే గర్భిణీ స్త్రీలకు కావాల్సిన చిక్కీలు కానీ, ఉండలు కానీ, అలాగే గుడ్లు కానీ పెట్టడం జరుగుతుంది. భోజనానికి సంబంధించి విచారణ చేశాము. దాంట్లో ఎటువంటి లోపాలు లేవని తెలియజేస్తున్నాము. అలాగే దుప్పట్లు వాటి మీద కూడా విచారణ విచిత్రం ఏంటంటే ఇందులో గత 5 సంవత్సరాలు కూడా కిటికీలు పండియి బాగానే ఉంటాయి గత ప్రభుత్వంలో అని కూడా రాష్ట్రం అది విడ్డూరంగా ఉంది. ఆ కిటికీలు అనేవి ఇప్పుడే కాదు, ఒక 5-6 సంవత్సరాల బట్టే ఆ కిటికీలు రిపేర్లో ఉండే, ఒక కిటికీ పడితే ఒక కిటికీ పడుకోకుండా ఆ రిపేర్స్లోనే ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు వారు
మరి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ ఒక్కోటి ఇండెంట్ పెట్టుకుంటూ కూడా వస్తున్నాము. డాక్టర్ల కొరత కూడా ఈ హాస్పిటల్లో ఉంది. గైనకాలజిస్ట్ ఇలాంటివి కూడా ఉంది. మా శాసనసభ్యులు వారు హెల్త్ మినిస్టర్ గారు కూడా రాసిన సందర్భం ఉంది. DCHS గారికి అనేక సందర్భాలు కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉంది. ఇక మధ్యాహ్నం పెట్టే భోజన సౌకర్యం బాగాలేదని చెప్పిన అవి కూడా రాష్ట్రం జరిగింది. ప్రతిరోజు కూడా చూస్తున్నాము. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒకే కాంట్రాక్టర్ పెడుతున్నాడు. ఆ కాంట్రాక్టర్ అతను సీనియర్, అతను ఎప్పటి నుంచే పెడుతున్నాడు. మేము పేషెంట్లు కూడా మాట్లాడాము. ఇప్పుడే ఉదయం కూడా చపాతీ కూడా పెట్టారని. డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్గా మరి కొల్లూరు వెంకటేశ్వరరావు, నేను, మరి కృష్ణకుమార్ గారు ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ విషయంలో మేము ఎప్పుడైతే వచ్చామో ఆ రోజు నుంచి ప్రతిరోజు కృష్ణకుమార్ గారు లేకపోతే వెంకటేశ్వరరావు గారు నేను రావడం జరుగుతుంది. ప్రతి విషయంలో మరి శానిటేషన్ విషయంలో కానీ లేకపోతే దుప్పట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రతిదీ గమనిస్తూ ఉంటాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే చిన్న లోపాలు ఏ వెతికారంటే కిటికీలు బాగోలేదంటే అవి పట్టేసిన వాటి కొద్దిగా ఆయిల్ వేసుకోవడం, కనీసం చర్యలు కూడా ఈ 5 సంవత్సరాలు తీసుకోకుండా ఈరోజు దాన్ని కూడా విమర్శిస్తూ పేపర్లో రాయటం హాస్యాస్పదం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరి గైనకాలజీకి సంబంధించి కానీ అలాగే మరి ఫిజిషియన్ గారికి కొంతమంది లేకపోవడం జరిగింది. వారిని కూడా మేము ఆల్రెడీ మా సత్యకుమార్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి చెప్పడం జరిగింది. వాటిని కూడా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ హఠాన్ మరణంపై ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ హఠాన్ మరణంపై ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర నివాసం వద్ద కొల్లు వెంకటరమణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సోదరుడి హఠాన్ మరణంతో శోకసంద్రంలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్రను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పెడన్ ఎమ్మెల్యే కాగతి కృష్ణప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెనమలూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్, పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ మంత్రి దేవినేని ఉమా, మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వచ్చి తమ సంతాపం తెలిపారు. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉన్న వారిలో ఒకరు దూరం కావడం జీర్ణించుకోలేని లోటు అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.